లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఎంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఈ చదువుబడినటువంటి సందర్భంలో ఒక సహోదరి మనకు కనబడుతూ ఉంది. ప్రియమైనటువంటి వారలారా, ఆమె పేరు గురించి వ్రాయబడలేదు, కానీ పాపాత్మురాలైన స్త్రీ అని వ్రాయబడింది. అంటే ఆమె ఒక పాపిగా ఉంది. పాపికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉండవు, ఏ విధమైన ఆశీర్వాదము ఉండదు. అన్ని విషయాల్లో ఆమె రిక్తురాలు, అన్నీ పోగొట్టుకున్న వ్యక్తి. ఆమె ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళింది అని అంటే ఆ వెళ్ళినటువంటి స్థలములో ఉన్నటువంటి ఆ యొక్క దేవుడైనా, ఆ ఉన్నతమైనటువంటి వ్యక్తి అయినా, ఆ వ్యక్తి నుండి దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలి, నేను లాభాన్ని తీసుకోవాలి, అక్కడి నుంచి నేను ఒక ప్రతిఫలాన్ని తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో వెళతారు ఎవరైనా. ఆమెమే ధనికురాలు కాదు, ఆమెమో ఒక ఉన్నతమైనటువంటి నాయకురాలు కాదు. ఆమె గురించి రాయబడినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే పాపాత్మురాలు అని రాయబడింది. ఆమె యేసు దగ్గరికి ఎందుకు వచ్చింది? యేసు లోకరక్షకుడు, జీవం కలిగిన దేవుడు, అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయన దగ్గరికి ఆమె పాపాత్మురాలు ఎందుకు వచ్చిందనంటే తన పాపాన్ని పోగొట్టుకోవడానికి, పవిత్రురాలుగా మార్చబడ్డానికి, తన జీవితాన్ని మార్చుకోవడానికి, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి. కానీ ఈ లోకములో మనం ఎవరైనా, ఈ వాక్యం వింటున్న మనం ఎవరమైనా యేసు దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావని అడిగితే కొంతమంది దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెప్తాం, కొంతమంది నేను చనిపోతున్న నన్ను బ్రతికించాడు అని చెప్తాం, మరికొంతమంది నా జీవితంలో, నా కుటుంబంలో, నా కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి వారు మరణ పంచుల వరకు వెళుతున్నప్పుడు ప్రార్థన చేస్తే వారు బ్రతకడం వల్ల మేము ప్రభు దగ్గరికి వచ్చాము. ఇదిగో నాకు జాబ్ వచ్చింది, నాకు వివాహం అయింది, నాకు సంతానం కలిగింది, నా కోర్టు సమస్య పరిష్కరించబడింది, నేను ఇల్లు కట్టుకోగలిగాను, నా జీవితంలో ఒక విజయాన్ని సాధించగలిగాను, దేవుడు నాతో మాట్లాడి నన్ను ఈ విధంగా బలపరిచి ఉన్నాడు, అందుకే నేను యేసు దగ్గరికి వచ్చాను, అందుకే యేసుతో నడుస్తున్నానని చెప్తాం. కానీ ఆమె వచ్చేటప్పుడే పిల్లరా యేసు దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని ఆశించలేదు. కానీ ఆమె వచ్చేటప్పుడే తన విలువైనటువంటి అత్తరు తీసుకొని వచ్చి ప్రభు యొక్క పాదాలకు పూసినట్లుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనంటే ఆమె ఈ లోకములో యేసు దగ్గర నుంచి రావడం ప్రతిఫలాన్ని ఆశించలేదు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని తెలుసుకోవడానికి వచ్చింది. అందుకనే ఆ కింద 50వ వచనంలో అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఈ వాక్య భాగం ద్వారా మనకేమర్థం అవుతుందంటే ఆమె పాపాత్మురాలుగా వచ్చింది, కానీ యేసు ప్రభు ఇచ్చే సమాధానం ఏంటంటే నీ విశ్వాసం వల్ల నీకు గొప్ప కార్యం జరిగిపోయింది, నీవు సమాధానం గలదానవై వెళ్ళునంటే ఆమె వచ్చిన పని పూర్తి అయ్యింది. అంత ఘోర పాపి అని రాయబడినటువంటి ఆమె యొక్క జీవితంలో శాశ్వత కాలము పరిష్కరించబడే అద్భుతమైనటువంటి కార్యాన్ని అంత తక్కువ టైంలో ఆమె ఎలా పొందుకొని వెళ్ళింది అని అంటే యేసు దగ్గరికి వచ్చేటప్పుడు ఆమె రావడం ప్రతిఫలాన్ని ఆశించి రాలేదు, కానీ తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించేయాలనేటువంటి ఆలోచనతో వచ్చింది. కాబట్టే తన యొక్క పాప రోత జీవితం అంతా మారిపోయి పవిత్రురాలైపోయి తన జీవితంలో ఉన్న ప్రధానమైన సమస్య పరిష్కరించబడి సమాధానముతో వెళ్ళింది. ఈరోజు మన జీవితంలో మన కార్యాలు ప్రభువుని తెలుసుకొని ఇన్ని సంవత్సరాలైనా, ఇన్ని నెలలైనా ఈరోజు జరగట్లేదు అని అంటే ఈరోజు మనం ఈ కోణంలో ఆలోచిస్తూ ఉన్నామేమో. లేదు, ఈరోజు పాపాత్మురాలు ఏ విధమైనటువంటి భక్తి కోణంలో వెళ్ళిందో ఈరోజు నీవు అలాంటి స్థితిని ఈరోజు పాటించగలిగితే నీ జీవితంలో కూడా ఖచ్చితంగా సమాధానం పొంది నువ్వు ఇంటికి సంతోషంతో, సమాధానంతో వెళతావు.